అందరికీ నమస్కారం అండి. నేచురల్ బై మహేష్ అండి. ఈరోజు వచ్చేసి మహాశివరాత్రి అయ్యే ప్లేస్ అనమాట. మా ఊరు దగ్గరే ఉంది, మహాశివరాత్రి అవుతుంది ఇక్కడ. ఇది వచ్చేసి సంగమేశ్వర స్వామి టెంపుల్ అండి. వెళ్దాం, లోపలికి వెళ్దాం. ఇలా చూడండి, ఇలా రెడీ అవుతుంది మొత్తం. ఇలా కర్రలు కట్టేసి క్యూ లైన్ అనమాట ఇదంతా. ఈ క్యూ లైన్ వేజ్గా వెళ్ళాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ అండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ క్యూ లైన్ అనేది. ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇట్లా వెళ్ళి ఇలా తిరిగేసి వచ్చి ఇలా అంతా వెళ్ళుకోండాలన్నమాట. ఇలా రౌండ్ తిరగాలన్నమాట. ఇలా వచ్చేసి త్రీ స్టెప్స్ ఉంటాయండి. ఇలా ఈ కర్రలు కట్టేసి 3 స్టెప్స్ మీద వచ్చేసి లోపలికి అలా వెళ్తాం. ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. ఇంకా ఓపెన్ కాలేదు టికెట్ కౌంటర్ అనేది. ఈ సాటర్డే, రేపు శనివారం కదా, రేపు సాయంత్రం అలా ఓపెన్ చేస్తారు. ఎల్లుండి మార్నింగ్ మహాశివరాత్రి కాబట్టి ఇలా వస్తుందండి. ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ వస్తుందండి. ఇది గుడికి ఎంట్రన్స్ అనమాట. ఇది సంగమేశ్వర స్వామి గుడికి ఎంట్రన్స్. ఇది ఇలా ఉంటుందండి, గుడికి ఎంట్రన్స్ అనమాట. ఇది ఇలా గుడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలా చూడండి, మళ్ళీ ఇక్కడ క్యూ లైన్ ఉంటుంది అనమాట. ఇదంతా క్యూ లైన్. మళ్ళీ ఈ క్యూ లైన్లో నుంచే కంపల్సరీ వెళ్ళాలన్నమాట. టికెట్ తీసుకొని ఈ క్యూ లైన్లో నుంచే వెళ్ళాలి. ఇది అనేది మహాశివరాత్రి పర్వదినాన జరిగే ఉత్సవం. ఒక పెద్ద ఉత్సవం లాగా అవుతుంది మాకు ఇక్కడ. మహాశివరాత్రి అంటే మాకు ఇక్కడ దగ్గర ఈ చుట్టుపక్కల ఉన్న గుళ్ళం అన్నిటిలో ఇది ఫేమస్ అనమాట శివరాత్రికి. ఇది వచ్చేసి ఇట్లా కర్ల వేజ్గా ఇట్లా వెళ్ళకుండా పోవాలన్నమాట. ఈ క్యూ అనేది కంపల్సరీ కావాలన్నమాట. ఇక ఈ క్యూ లైన్ అనేది ఇదిగోండి ఇలా బయటకు వస్తాయి. ఈ లైన్లోంచి ఇట్లా బయటకు వస్తాయి అనమాట. ఈ లైన్లోంచి ఇట్లా బయటకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ క్యూ లైన్, ఇలా క్యూ లైన్ ఉంటుంది అనమాట. మళ్ళీ ఇది గుడి అండి మెయిన్. ఇది గుడి అన్నమాట. ఇది గుడి ఇలా ఉండదు. అప్పుడు మహాశివరాత్రి శివలింగం చూడండి ఇలా ఉంది. శివలింగం మాకు ఫేమస్ అండి ఇక్కడ. ఇది మాకు ఫేమస్. ఇది శివలింగం. ఇది ఇక్కడ వచ్చేసి 5 గుళ్ళు ఉంటాయండి. ఒకటి సంగమేశ్వర స్వామి టెంపుల్. ఇది ఉడేవెల్లి సంగమేశ్వర స్వామి అంటారు. ప్లస్ ఇది వచ్చి చిన్నకేశ్వర స్వామి అంటారు. ఇక్కడ వచ్చేసి చిన్నకేశ్వర స్వామి. ప్లస్ ఇక్కడ నాగేంద్ర స్వామి ఉంది. ఇక్కడ నాగేంద్ర స్వామి ఉంటారు. ఇలా వచ్చేసి ఇక్కడ క్లోజ్ చేశారు. అటు సైడ్ వద్దాం. చూడండి, ఇక్కడ చిన్నకేశ్వర స్వామి టెంపుల్ చెప్పాను కదా. ప్లస్ ఇక్కడ హనుమాన్ నా ఫేవరెట్ గార్డెన్. ఇక్కడ నా ఫేవరెట్ గార్డెన్ శ్రీరామ్. ఇలా వచ్చేసి ఇక్కడ ధ్వజ స్తంభాలు చాలా ఉంటాయండి. ఇవి చూద్దాం 1 సెకండ్. ఇది వచ్చేసి రాజరాజేశ్వరి టెంపుల్ అండి. ఈ టెంపుల్ వచ్చేసి రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇది కూడా జాతరలో ఒక భాగంలో ఫేమస్ అనమాట. ఇక్కడ ఈ ఏరియాలో మాకున్న ఏరియాలో జాతరలలో పెద్ద బాగా అవుతుంది అనమాట ఇక్కడ జాతర. మహాశివరాత్రి అనేది ఇక్కడ మాకు 3 days లేదా 5 days జరుగుతుంది ఇక్కడ. ఇదేమో రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇదేమో ఇక్కడ ఉండేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి గోమాతలు అన్నీ ఉంటాయండి. ఇక చూడండి, ఇక్కడ గోమాతలు ఉన్నాయండి. ఇక్కడ 2 ఆవులు 3 దూడలు ఉన్నాయి. ఇదిగోండి చూడండి, 2 ఆవులు ఉన్నాయి, 3 దూడలు ఉన్నాయి. చూడండి, చిన్న దూడ. ఇది చిన్న దూడ. చూడండి ఎలా ఉందో, చిన్న దూడ. ఇది ఆవు, గోమాత మాకు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మనం కొట్లకి వెళ్దామండి. ఇతను వచ్చేసి మాకు గుడిలో మెయింటెనెన్స్ చేస్తారనమాట. మా ఊర్లో అతను మాకు అంకుల్ అవుతారు. ఇలా ఈ గుడికి ఉంది కదా రాజరాజేశ్వరి టెంపుల్కి వాచ్మెన్ అంటే మెయింటెనెన్స్ మొత్తం చేస్తారనమాట. వీళ్ళు వచ్చేసి రాజస్థాన్ నుంచి వచ్చారండి. రాజస్థాన్ నుంచి ఇక్కడికి బొమ్మలు అమ్ముకోవడానికి వచ్చారు. మహాశివరాత్రి అండి. మహాశివరాత్రికి ఇక్కడ మాకు జాతర అవుతుంది కాబట్టి అందులో ఒక భాగంగా వీళ్ళు ఒక బొమ్మలు కొట్టు పెట్టుకోవడానికి వచ్చారండి. బాయ్ కిధర్ సే ఆయా? हमारा राजस्थान है, अभी कंचनचल्ला में रहता है. ఇక్కడ కంచర్లో ఉంటారంటండి వీళ్ళు. కంచర్ల నుంచి ఇక్కడ షాప్ పెట్టుకోవడానికి వచ్చారనమాట. షాప్ అనేది రేపు సాయంత్రం స్టార్ట్ చేస్తారు. సంవత్సరం నుంచి పెడతాను ఉంటాను నేను. విన్నారండి, 10 సంవత్సరాల నుంచి పెడతారండి ఇక్కడ. ప్రతి సంవత్సరం వచ్చేసి ఇక్కడ షాప్ పెట్టుకొని మెయింటైన్ చేస్తారంటండి వాళ్ళు. ప్రతి సంవత్సరం వచ్చేసి మీకు ఎంత మిగులుతుందండి 5 రోజుల మీద? 5 రోజుల వస్తే ఒక 20,000 దాకా. విన్నారండి, జస్ట్ ఒక 5 days మహాశివరాత్రి మీద జరిగితే వాళ్ళకి 20,000 దాకా మిగులుతాయి అంటండి. అంటే వాళ్ళ పెట్టుబడి అన్ని పోను మిగలొచ్చు.
ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఇంకా చూడండి అండి, ఇక్కడ వచ్చేసి మునేరు అండి. ఇది మునేరు వచ్చేసి మనకి ఇక్కడ 2 ఏర్లు కలుస్తాయి అనమాట. ఎక్కడ లేదు ఈ చుట్టుపక్కల విజయవాడ దాకా ప్లస్ ఇటు ఖమ్మం దాకా ఎక్కడ లేదండి. ఇది వచ్చేసి 2 ఏర్లు కలిస్తే మునేరు అనేది ఫేమస్ అనమాట మాకు స్నానాలకి. ఎర్లీ మార్నింగ్ 3 గంటల కానీ స్టార్ట్ అవుతుంది మనకి. గుడి ఓపెనింగ్ 3 గంటలు చేస్తారు మహాశివరాత్రి రోజు. ఇక్కడ స్నానాలు చేసేసి ఇక్కడికి వచ్చి గుడికి వెళ్తారనమాట. చూడండి ఎలా చేస్తున్నాము, రెడీ చేస్తున్నారు అంతా మా వాళ్ళంతా. వీళ్ళంతా మా వాళ్ళు చూస్తున్నాం ఎట్లా రెడీ చేస్తున్నారు. ఇది చూడండి, ఇది వాటర్ మన మునేరు అన్నమాట. మాకు ఇది మునేరు అంటే 2 ఏర్లు కలుస్తాయి కాబట్టి మునేరు అంటారు. ఈ మునేరులోనే స్నానాలు చేసేసి ఇలా ఇది ఇక్కడ లేడీస్ బట్టలు కట్టుకోవడానికి, బట్టలు చేంజ్ చేసుకోవడానికి ప్లస్ ఇట్లా చూడండి ఇట్లా కర్రలు బాతేస్తారన్నమాట. కర్రలు బాతేసి ఇక్కడ చేంజ్ చేసుకొని బట్టలు కనుక అన్నీ మార్చేసుకొని స్నానాలు చేసేసి కంపల్సరీ స్నానం చేస్తారండి ఇక్కడికి వచ్చేసి. ఎందుకంటే ఇది అనేది మహాశివరాత్రి, ఎందుకంటే చాలా చాలా పవిత్రమైన రోజు అది. ఆ పవిత్రమైన రోజుకి కంపల్సరీ స్నానాలు చేయాలన్నమాట. ఇక్కడ చూడండి ఇలా చేస్తున్నాం, ఇలా రెడీ చేస్తారనమాట. బట్టలు కట్టేసి చుట్టూ లేడీస్కి అనుకూలంగా చేస్తున్నారనమాట. చూడండి ఇవి వచ్చేసి మిఠాయి కొట్లు అండి. అవి ఇక ప్లస్ ఇవి మిఠాయి కొట్లు అనమాట. ఈ మిఠాయి కొట్లు అనమాట. మిఠాయి ప్లస్ దీంట్లో అనేక రకాల తిండి పదార్థాలు ఓన్లీ తినడానికే ఉంటాయండి దీంట్లో. చూడండి పిల్లలు ఆడుకునేది జైంట్ వీల్లు ప్లస్ ఇట్లా చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు. చిన్న పిల్లలు చాలామంది వస్తారు ఇక్కడికి, వేలాది సంఖ్యలో వస్తారండి ఇక్కడికి. ఇలా గేమ్స్ ఆడుకునే జైంట్ వీల్లు చిన్న చిన్న ఇట్లా వస్తూనే ఉంటాయి. చూడండి ఇది వచ్చేసి బోట్ సిస్టమ్ అండి. ఇంకోటి బోట్ సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ, బోటింగ్. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అని చాలామంది వాడతారండి ఇట్లా ఈ బోటింగ్ సిస్టమ్ అనేది. చూడండి ఎలా సెట్ చేస్తారు. ఇది బోటింగ్ సిస్టమ్. ఇది వచ్చేసి ట్రైన్ సిస్టమ్ అనమాట. ఇది చిన్నవాళ్ళు ఎక్కుతారు, పెద్దవాళ్ళు ఎక్కుతారండి. ఇది ట్రైన్ సిస్టమ్. ఇది ఇంత సెట్ చేస్తారు అనమాట. ఇంకా ఇవాళ ఈవినింగ్ వరకు మ్యాక్సిమం రేపు వరకు కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఎలా చేస్తున్నారు. ట్రైన్ సెట్ చేస్తున్నారండి. ఇది అన్న ఎక్కడి నుంచి వచ్చారన్నా? వైజాగ్ నుంచి వచ్చారండి వీళ్ళు మహాశివరాత్రికి. చూడండి ట్రైన్ ఎలా సెట్ చేస్తారు చూడండి ఒకసారి. ట్రైన్ సిస్టమ్ అనమాట. ఇది చిన్నపిల్లలకి అనుకూలమైన గేమ్స్ ఇక్కడ ఉంటాయండి ఈ 5 days. ఎందుకంటే మహాపర్వదినాన జరిగే సందర్భంగా ఇలా మరికొన్ని వీడియోలు పెడదామని చెప్పి అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.